ఐపాక్ కార్యాలయంలో సోదాల సమయంలో ఆటంకాలు కలిగించారని ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈడీ దర్యాప్తును అడ్డుకోవడం తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశంపై తదుపరి విచారణ జరిపేందుకు సీఎం మమత, డీజీపీ రాజీవ్ కుమార్ కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈడీ పిటిషన్లో లేవనెత్తిన అంశాలను పరిశీలించకపోతే అది చట్ట విరుద్ధమే అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కోలకతాలోని ఐపాక్ కార్యాలయంలో సోదాల సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆటంకాలు కలిగించారనే ఈడీ అభియోగాలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ విపుల్ పంచోలీలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈడీ దర్యాప్తును అడ్డుకోవడం తీవ్రమైన అంశమని అభిప్రాయపడింది. ఈ అంశంపై తదుపరి విచారణ జరిపేందుకు సీఎం మమత, డీజీపీ రాజీవ్ కుమార్ కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈడీ పిటిషన్లో లేవనెత్తిన అంశాలను పరిశీలించకపోతే అది చట్ట విరుద్ధమే అవుతుందని సుప్రీం పేర్కొంది. ఐపాక్పై దాడులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని బెంగాల్ పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. ఈడీ అధికారులపై రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇటీవల ఈడీ దాడుల కేసు విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టులో జరిగిన గందరగోళంపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈడీ పిటిషన్పై ఫిబ్రవరి 3న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈడీ తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గతంలో కూడా చట్టబద్ధ అధికారాలు తమ విధులను నిర్వహించే సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్న సందర్భాలున్నాయని కోర్టుకు తెలిపారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన, ఆందోళనకరమైన ధోరణిని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు ఉదాహరణగా మారితే భవిష్యత్తులో మరింతగా ప్రోత్సాహం లభిస్తుందని తుషార్ మెహతా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల వల్ల కేంద్ర దర్యాప్తు సంస్థల మనోబలం దెబ్బతింటుందని, రాష్ట్రాలు ఇలా చొరబడి దొంగతనానికి పాల్పడి ఆ తర్వాత ధర్నాకు కూర్చోవచ్చనే భావన కలగవచ్చని, ఇది సరైనది కాదని తుషార్ మెహతా సుప్రీంకోర్టును తెలిపారు. ఐపాక్ కార్యాలయాల్లో నేరారోపణకు సంబంధించిన కీలక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు వివరించారు. ఈడీ పిటిషన్పై కలకత్తా హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, ఇతరులు కోర్టులోకి ప్రవేశించారని, దాంతో విచారణ వాయిదా పడిందని, ప్రజాస్వామ్యాన్ని మెబోక్రసీ భర్తీ చేస్తే ఇలాంటి పరిస్థితులు వస్తాయని తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. మరోవైపు ఈడీ వాదనలను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ముందుగా ఆ వ్యవహారాన్ని కలకత్తా హైకోర్టే విచారించాలని, న్యాయపరమైన క్రమాన్ని పాటించాలని కపిల్ సిబల్ సూచించారు. ఈడీ సమాంతర విచారణలకు పాల్పడుతోందని కపిల్ సిబల్ ఆరోపించారు. అన్ని డిజిటల్ పరికరాలు తీసుకెళ్లారన్న ఆరోపణ పూర్తిగా అబద్ధమని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్ని పరికరాలు తీసుకెళ్లారన్నది కూడా అవాస్తవమేననే విషయాన్ని ఈడీ తయారు చేసిన పంచనామాని నిరూపిస్తోందని పేర్కొన్నారు. బొగ్గు అక్రమ రవాణా కేసులో చివరి స్టేట్మెంట్ ఫిబ్రవరి 2024లోనే నమోదు చేశారని, అప్పటి నుంచి ఈడీ ఏం చేస్తోంది, ఎన్నికల సమయంలోనే ఇంత ఉత్సాహం ఎందుకు అని కపిల్ సిబల్ ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో వెలుగులోకి వచ్చిన బొగ్గు కుంభకోణానికి సంబంధించి జనవరి 8న సాల్ట్లేక్లోని రాజకీయ సంప్రదింపుల సంస్థ ఐపాక్ కార్యాలయంలో దాని డైరెక్టర్ ప్రతీక్ జైన్ కోల్కతా నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. దీనికి ఆటంకాలు ఎదురైన నేపథ్యంలో ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తునకు సంబంధించిన కీలక సాక్ష్యాలను సీఎం మమతా బెనర్జీ తన వెంట తీసుకెళ్లారని ఆరోపించింది. మరోవైపు ఈడీ తన పరిధిని అతిక్రమించిందని మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్ర పోలీసులు ఈడీ అధికారులపై ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ కార్యాలయం నివాసంలో ఈడీ దాడులకు సంబంధించి టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్ను ఈ నెల 14న కోల్కతా హైకోర్టు కొట్టివేసింది. జనవరి 8న ఐపాక్ కార్యాలయం ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిన సమయంలో వ్యక్తిగత, రాజకీయ సమాచారాన్ని స్వాధీనం చేసుకుని ఉండవచ్చునని టీఎంసీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆ డేటాను సంరక్షించాలంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వాలని టీఎంసీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈడీ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ఈ 2 ప్రదేశాల నుంచి ఏమి స్వాధీనం చేసుకోలేదని కోర్టుకు స్పష్టం చేశారు. ఈడీ స్వాధీనం చేసుకున్నదేమైనా ఉంటే అది ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకెళ్లారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈడీ కేంద్ర ప్రభుత్వం తరపున చేసిన వాదనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ సుబ్రా ఘోష్ ఈ వ్యవహారంలో తదుపరి విచారించాల్సిన అవసరం ఏమీ లేదని వ్యాఖ్యానిస్తూ
టీఎంసీ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. ఐపాక్ కార్యాలయంలో ఈడీ సోదాలను తీవ్రంగా పరిగణించిన బెంగాల్ సీఎం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తమ ఎన్నికల వ్యూహాన్ని దొంగిలించేందుకేనని ఈడీ దాడులు చేసిందని ఆరోపించారు. తాను సోదాల ప్రాంతానికి వెళ్లడంలో తప్పులేదని స్పష్టం చేసిన మమత, బొగ్గు కుంభకోణం ద్వారా అమిత్ షా సహా బీజేపీ నేతలు లబ్ధి పొందారని ఆరోపించారు. తాను తృణమూల్ పార్టీ అధినేతగా ఐపాక్ కార్యాలయానికి వెళ్లానని, సీఎంగా కాదని మమత స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన తమ పార్టీ వ్యూహ పత్రాలను ఈడీ అధికారులు దొంగిలించారని మమత ఆరోపించారు. నన్నెవరైనా చంపడానికి వస్తే నన్ను నేను కాపాడుకునే హక్కు నాకు లేదా అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంలో సొమ్ము జగన్నాథ్ నుంచి సువేందుకు, ఆయన నుంచి అమిత్ షా వద్దకు చేరాయని మమత ఆరోపించారు. అందుకు సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు బయటపెడతానని మమత చేసిన వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో దుమారం రేపాయి. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐపాక్, ఈడీ, మమతా బెనర్జీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం రాజకీయాలను హీటెక్కించింది. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కోల్కతాలోని ఐపాక్ కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహించడం, అదే సమయంలో అక్కడికి సీఎం మమతా బెనర్జీ వెళ్లడం వివాదాస్పదమైంది. ఈ అంశంపై ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం సీఎం మమత డీజీపీకి నోటీసులు జారీ చేయడం బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.